నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడలి వరకు ప్రపంచ ఒలింపిక్స్ డే సందర్భంగా గీతాంజలి డీజీ స్కూల్ విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసం ఉత్తేజం కలిగిస్తాయని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు ప్రఖ్యాత ఒలింపిక్స్ క్రీడలలో గొప్పగా రాణిస్తున్నారని, చిన్ననాటి నుంచి విద్యార్థులు కూడా తమ ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఎదగాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, పీఈటీ అజయ్ పాల్గొన్నారు. అన్ని విషయాలను మనం ఇక్కడ పరిగణ తీసుకొని అందరూ కూడా మరి గేమ్స్ అనేటువంటి నిర్వహించినట్టయితే ఒక ప్రపంచ శాంతికి దోహదపడతారనే ఉద్దేశంతో ఒలింపిక్ అనేటువంటి చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశం లోపల ఒలింపిక్స్ ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జపాన్ లాంటి రష్యా దేశాలు ఎక్కువ ఒలింపిక్స్ లోపల పార్టిసిపేట్ అవుతూ ఎక్కువ మెడల్స్ కూడా సాయం జరుగుతుంది. మరి దాదాపు 140 కోట్లు ఉన్నటువంటి మన జనాభా ఇంకా స్పోర్ట్స్కి పూర్తి స్థాయి లోపల మరి ప్రాముఖ్యత ఇవ్వడం జరగట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం ఉండాలి అంటే తప్పకుండా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మరి మనం చిన్నప్పటి నుండే పిల్లల లోపల ఒక స్పోర్టివ్నెస్ అనేటువంటిది మనకు కలిగించే అవసరం ఉంది. కేవలము ఒక విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వకుండా పేరెంట్స్ కూడా తప్పనిసరిగా విద్యార్థులను ఆటపాటల్లో